శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ చేతిలో కొద్దిగా ఆవాలు తీసుకొని మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఇష్టమైన వారు, అంటే మీ ప్రియుడు అవ్వచ్చు, లేదంటే మీ ప్రియురాలు అవ్వచ్చు, లేదంటే భార్య భర్తలు ఒకరు దూరమై ఉంటారు కదా, వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు అవ్వచ్చు. ఇలా మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మాకు వాళ్ళు దూరం అయిపోయారు, మాకు కావాలి, వాళ్ళు లేకుండా మేము సంతోషంగా ఉండలేము, మాకు సొంతం కావాలి, వాళ్ళు మా వశం కావాలని చెప్పి మీరు అనుకుంటే ఈ పరిహారం అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. అయితే మీకు అసలు ఆవాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆవాలు అనేవి పరిహారాలకి పెట్టింది పేరు. ఆవాలు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి పరిహారం చేసినా సరే మనకి తిరిగిలేని ఫలితం అనేది కొన్ని నిమిషాల్లోనే వస్తుంది. ఆవాలు అనేవి మంత్ర తంత్ర పరంగా ఈ పరిహారం అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామంది చేసి ఈ పరిహారం రిజల్ట్ పొందిన వారు కూడా ఉన్నారు. అయితే న్యాయపరమైనటువంటి రిలేషన్ మాత్రమే ఒక తంత్ర పరిహారం అంటే మనకి మంత్రాలు కంటే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. దీనిలో నమ్మకం అనేది ముఖ్యం. మనం పెట్టుబడి పెట్టడం లేదు. మనకి కాస్త ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మీరేం చేస్తారంటే, మీరు ఆవాలు పట్టుకుని మంత్రం చెప్పుకుంటే మనకి చాలా బాగా అద్భుతంగా రిజల్ట్ అనేది 100కి 100% ఉందన్నమాట. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం. ఏంటంటే ప్రతి శుభకార్యానికి, పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ, శుభకార్యాల్లో కానివ్వండి, మంత్రాలు ఉంటాయి కదా, మనం ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి మరి బ్రాహ్మణులు పిలిపించుకొని మంత్రాలు చెప్పించుకుంటూ ఏదైనా సరే దోష నివారణ ఇవన్నీ కూడా చేపించుకో ఉంటాం కదా. అలాగే ఈ పరిహారం కూడా ఈ మంత్రం చెప్పడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది తంత్ర శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం. చాలా చాలా పవర్ఫుల్. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. మగవారు అనుకోండి ఎటువంటి స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేయకూడదు. ఆడవారైతే 5 days అయితే స్కిప్ చేసేయాలి. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నియమాలు పాటించుకుంటూ మీరు చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి. మీరు ఏ రోజు చేయాలనుకుంటే, అంటే ఆదివారం కానీ, లేదా శనివారం కానీ, గురువారం కానీ, ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకోవచ్చు. ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. ఫాస్ట్ రిజల్ట్ రావాలనుకుంటే ఆదివారం సంధ్యా సమయంలో, లేదా గురువారం సంధ్యా సమయంలో, లేదంటే శనివారం సంధ్యా సమయంలో, ఇలా 3 రోజులు చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు అనేవి అస్సలు ధరించకూడదు. ఈ నియమాలు పాటించుకుంటూ చేసుకోవాలన్నమాట. అయితే ఏం చేయాలనేది క్లియర్గా తెలియజేస్తాను. మీరేం చేస్తారంటే, ఎడమ చేతిలో వచ్చేటప్పటికి ఆవాలు తీసుకోండి. అంటే ఒక స్పూన్ ఆవాలను తీసుకోవాలన్నమాట. ఎడమ చేతిలో పట్టుకొని మీరు ఏం చేస్తారంటే, మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ మంత్రాన్ని మీరు మనసులో, అంటే మీ మనసులో ఉన్న వారి పేరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని 7 సార్లు స్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంత మొండి వారైనా సరే, ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ దారికి రావడం అనేది మీకోసం మీ సొంతం అవ్వడం ఖాయమన్నమాట. అయితే మనసులో మాత్రం చెడు అనుకోవద్దు. మంచికి మాత్రమే చేసేది. ఎందుకంటే మనం ప్రేమించి ఉండేవాళ్ళు సిన్సియారిటీ, అంటే కలుసుకోవడం కానీ, దూరమైనటువంటి రిలేషన్ దగ్గర తెచ్చుకోవడం కానీ, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే దారిలో తెచ్చుకోవడం కోసం కొంతమంది భార్య భర్తల మధ్య కూడా వచ్చి వాళ్ళు కలుసుకోవడం కోసం హెల్ప్ లైన్ రిలేషన్ మాత్రమే ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది. అయితే అలా చేతిలో రాళ్ళుప్పు తీసుకునే మంత్రం ఏంటంటే, ఓం భగవతే భగభాగ్యదేవి ప్రేమాయే వసం స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం భగవతే భగభాగ్యదేవి ప్రేమాయే వసం స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలన్నమాట. ఆవాలు చేతులు పెట్టుకొని 7 సార్లు అంటే ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ మనసులో పేరును స్మరించుకుంటూ వాళ్ళు మాకు వశం అవ్వాలని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, రాళ్ళు, అంటే మీరు ఈ యొక్క ఆవాలు తీసుకొని ఏదైనా ఒక క్లాత్లో, పసుపు రంగు క్లాత్లో కానీ, లేదంటే ఎరుపు రంగు క్లాత్లో కానీ చుట్టేసేయండి. అయితే మీరేం చేస్తారంటే, కూరలు వండుతారు కదా, ఆ కూరలో ఆవాలు, అంటే వాళ్ళు తినేటటువంటి, మీ ఇష్టమైన వాళ్ళు తినేటటువంటి కూరల్లో ఆవాలు భోజనంగా పెట్టేసేయండి. లేదు మాకు కుదరలేదు అంటే మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి మాట.
అంటే భర్తకి మీ భార్య కోసమైనా సరే చెప్పుకొని కూరల్లో మీరు ఆవాలు కలపొచ్చా, లేదంటే ఒక రిలేషన్లో ఉండే వాళ్ళు దూరం అయ్యారు మా సొంతం అవ్వాలని చెప్పి అంతవరకు న్యాయం లేకుండా ఎవరు పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు యూస్ ఉండదనమాట. మీరు మీ సొంత వాళ్ళకి చేసుకుని వాళ్ళకి అది భోజనంగా తినిపించాలన్నమాట. మీకు అవకాశం కుదిరితే అలా చేయాలి. ఈ మంత్రం జపించుకుంటూ మీరు ఆ రోజంతా కూడా మీ ఇంట్లోని ఆవాలు మూటలాగా కట్టి ఉంచుకొని మరుసటి రోజు ఉదయమే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే భార్య భర్తలు ఉన్నారో అలాంటి వారు ఒక కూరలు చేసి ఆ కూరలో ఆవాలు వేసేసి వాళ్ళకి మాత్రం భోజనంగా తినిపించేయండి. ఎలా చేశారంటే వాళ్ళు తప్పకుండా మీ మీద ఎంత కోపంగా ఉన్నవారైనా సరే తప్పకుండా మీ కాళ్ళ దగ్గర కుక్క పిల్లలాగా బొంగరంలాగా మీ చుట్టూ తిరుగుతారనమాట. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.